నీ దగ్గర ఒక పెద్ద ఆయుధం ఉంది సార్ ప్రమోషన్స్. లేదు అది ప్రమోషన్ పక్కన పెడితే అన్నుంటే అన్న సినిమాని చూడడానికి థియేటర్ కంపల్సరీ, ఎలాగో ఓపెనింగ్స్ ఉంటాయి, పర్సంటేజ్ ఆడియన్స్ కంపల్సరీ రెడీగా ఉంటారు. బట్ వీఆర్ లైక్ ఈ సినిమాని కరెక్ట్ గా ప్రమోట్ చేసి కరెక్ట్ గా థియేటర్ లో పంపించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూర్ గారు స్టార్ట్ చేశారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్. యాక్చువల్ గా అలా కంటెంట్ బేస్డ్ చేయాలంటే సంపూర్ణేష్ గారు పర్ఫెక్ట్ గా సరిపోతారు వీడియోస్ కి. అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నాం అండి. అన్న కూడా చాలా లైక్ సజెషన్స్, లైక్ వీఆర్ ప్లానింగ్ వన్స్ ట్రైలర్ లాంచ్ గట్టిగా అయ్యాక చేద్దాం అనేది వీఆర్ ప్లానింగ్. అండ్ నాకు క్వశ్చన్స్ వచ్చా, అంటే మీరు కానీ కనిపిస్తే చాలా మంది అడగాలనుకున్నాను. ఎట్లా ఇప్పుడు కనిపించారు, నీకు మంచి పేరు వచ్చినప్పుడు జబర్దస్త్ అనేది ఒక రేంజ్లో ఉండింది, ఊగిపోతున్న ఒక మేనియా జబర్దస్త్ అంటే. మీకు అప్పుడు మంచి పేరు వచ్చింది, ఎప్పుడన్నా ఆఫర్ వచ్చిందా సార్ జబర్దస్త్కి రమ్మని? అవును, చాలాసార్లు అడిగారు. అదే గెస్ట్ రోల్ గురండి అన్న ఆ టీం వాళ్ళు, అంటే నాకు కుదరలేదు, వాళ్ళ టైం నా టైం సింక్ అవ్వలేదు. వచ్చింది గెస్ట్ టీంలలో ప్రమోషన్కి అప్పుడప్పుడు వాళ్ళకి కొన్ని 100 ఎపిసోడ్ అని 200 ఎపిసోడ్ అని గెస్ట్ అని పిలుస్తారు కదా. అప్పుడు నేను చాలా మంది అడిగారు, కానీ నాకు కుదరలే. మీరు కావాలని పోలేదా? అలాగేం లేదు, నాకు ఈ ఫంక్షన్కి వాళ్ళు రాలేదని ఏం లేలే. వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్. జబర్దస్త్లో ప్రతి ఆర్టిస్ట్ మామూలు పండుగలకు వాటికి మెసేజ్ పెడతారు, ఫోన్లో మాట్లాడతారు. నాకు వాళ్ళందరూ అంటే చాలా ఇష్టం. అది ఎందుకంటే అందరూ వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ మీకు ఎవరన్నా ఒక విషయం చెప్పారా, హృదయం కాలేయం సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, ఎక్కువ మంది పాజిటివ్గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఆ నెగిటివిటీ లేదు, తెలుసా మీకు? చూస్తుండే నిదానంగా పోతా కాలక్రమంలో అందరికి ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అర్థమైంది. ఇప్పటికీ ఆ ఫిలిం పెట్టుకొని ఓటీటీలో ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అదొకటి లక్కీ అని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా అండి, ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు అన్న ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ కంటెంట్ అలా తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్ 100% ఆ ట్రావెల్. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ కూర్చుంటున్నానంటే ఒక ఎస్పీ గారు, పేరు చెప్పలేను, ఆ సినిమా గురించి సార్ గుర్తు చేయి మేము ఫ్యాన్స్ అని చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. అది నిజంగా లక్కీ అన్న. ఎందుకంటే 11 సంవత్సరాలు అయితే సినిమా, 11 సంవత్సరాలకి ఇంకా ఆ సినిమాని గుర్తు చేసి ఇంకెక్కడికి వెళ్ళిన, ఇప్పుడు మీరే అన్నారు ఒక ఎస్పీ గారు మాట్లాడని, అలాంటి సినిమా రావడానికి అలాంటి అవకాశం నాకు రావడం చాలా హ్యాపీ. అండ్ ఆ జర్నీలో చూసుకున్నట్టయితే మీ డైరెక్టర్ అది చాలా కీ రోల్. అమ్మో, ఇప్పుడు ఆయన 100 కోట్ల డైరెక్టర్ అయిపోయారు. సో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది సార్? సేమ్, నాకు ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అసలు ఎలాంటి మార్పు లేదు. రెగ్యులర్ టచ్లో ఉన్నారు? రెగ్యులర్ టచ్లో, మాలో ఫోన్లో మాట్లాడతా, ఇంటికి వెళ్తా, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నాడు అంటే కలుస్తుంటాము. అండ్ మా టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సార్ మాటకి, రాజేష్ గారి మాటకి ఎదురు చెప్పాల్సి వచ్చిన రోజు ఈ ఇండస్ట్రీలో నేను ఉండను, ఎందుకంటే నాకు ఆయనే ముఖ్యం ఇండస్ట్రీ కంటే అని చెప్పి అన్నారు. ఏ రోజన్నా వచ్చింది ఇప్పుడు అలాంటి రోజు? రాలే, అది రాకూడదు. అది నిజంగా వచ్చిన రోజు మనం ఉండం. అదే మాట మీద గన్ షాట్. అసలు ఏంటి నాలాంటి ఒక కొంతసేపు నేనేమనుకున్నా, వెండి తెర మీద ఒక నిమిషం కనపడితే చాలనుకున్నా. అలాంటిది నన్ను పెట్టి అంత సినిమా మీరు ఇప్పుడు అంటారు, మీరు ఎలా ఉంటారు అంత సింపుల్గా ఎలా ఉంటారు అంటే, హృదయకాలం సినిమా షూటింగ్ టైంలో మనకున్న హైపు అదంతా చూసి ఫస్ట్ టైం చెప్పింది అదే, నువ్వు ఇది నమ్మకు, నీకేమన్నా రేపు ఒకళ్ళు క్లియర్గా చెప్పాను, హృదయకాలం సినిమా ఏమన్నా తేడా కొడితే నువ్వు ఊరెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకోవాలి. అది బాగా ఎక్కించాను. అది ఎప్పుడు అదే చెప్పేది, నువ్వు ఇది కాదు, నువ్వు అందరితో మంచిగా ఉండాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అది మర్చిపోవద్దు. అదే బాగా అదైపోయి ఇప్పటికి అలాగే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. హృదయం కాలేయానికి సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తే? చాలా మంది యాక్చువల్గా కోరుకుంటున్నారు. అవును, అడుగుతారు, కానీ నా తెలిసి బహుశా అన్న చేయకపోవచ్చు. అది అంతే, అది మైలూరాయి అలాగే నిలబడాలి అనుకుంటున్నా. అంటే రీ రిలీజ్ ట్రెండ్ కూడా ఉంది. రీ రిలీజ్ మేబీ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు 4th రిలీజ్ డేటే, 4th మేబీ ఒకళ్ళు చేస్తే చేయొచ్చు. నాకు ఇది మళ్ళీ మాట్లాడారా, డిస్కషన్ నడుస్తుందా? లేదు, నేను అనుకుంటున్నా. నేనైతే నిన్న మొన్న చెన్నైలో ఉండింటి, దాని గురించి రేపు వెళ్ళండి ఒకసారి మాట్లాడి అడుగుదాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మా దగ్గర అడిగితే ఏమంటారు ఏంటి అనేది.
నాకు ఏప్రిల్లో ఇది రావడం కూడా చాలా హ్యాపీ. 11 ఏప్రిల్ 4th ఏప్రిల్లోనే అవును. ఆ సినిమా వచ్చింది. మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత సోదర కూడా ఏప్రిల్లోనే వస్తుంది. ఒకవేళ కానీ ఇది 4th కానీ రిలీజ్ అయితే సోదరా మూవీ కూడా ప్రమోషన్ అవ్వచ్చు. అదే అడిగారు. మీరు ఒప్పించండి. రెడీ అంతా అన్న చేతిలో ఉంటది, డైరెక్టర్ గారి చేతిలో ఉంటది. అండ్ మూవీ విషయానికి వస్తే ఇద్దరు హీరోయిన్స్ సార్, అవును. వాళ్ళని ఎలా చూస్ చేస్తారు? ఆడిషన్స్ డైరెక్టర్ వాళ్ళిద్దరికి ఫస్ట్ మూవీనా? ఇద్దరికి ఫస్ట్ ఫిలిం, తెలుగులో ఇద్దరికి ఫస్ట్ ఫిలిం. ఎక్కడ సార్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్? డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, బట్ దే సెటిల్డ్ ఇన్ లైక్ దే స్టే ఇన్ ముంబైలో స్టే చేస్తారు. ఓకే. సో ఒక అమ్మాయి హర్యానా నుంచి అనుకుంటా, ఇంకో అమ్మాయి ఎక్కడ నాకు గుర్తులేదు ప్రాపర్ ఎక్కడ. అంటే ఇది మీకు సంబంధం లేని క్వశ్చన్, కాకపోతే మీ ఫిలింలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మీ కంటెంట్ చూసుకుంటే తెలుగు సినిమా కోర్ ఎమోషన్ ఉండే సబ్జెక్టులు తీసుకుంటున్నారు. అవును. ఫస్ట్ మూవీ కానీ, వేవర్స్ కానీ, ఇది కానీ, అండ్ మీ లుక్ కానీ ఇప్పుడు ఏదో యంగ్స్టర్స్ వచ్చేసి వాళ్ళు చేసే ఆ గజిబిజి లేకుండా నీట్గా మన పక్కింటి కుర్రాడు ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నారు. అంతా ఒక తెలుగుదనం కనిపిస్తుంది మీ ఐడియాలజీలో కానీ, మీ సినిమాల్లో కానీ. బట్ హీరోయిన్స్ విషయంలో మన తెలుగు హీరోయిన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఇది మీ ఒక్కరికి సంబంధించిన క్వశ్చన్ కాదు, జనరల్గా అడుగుతున్నాను. ట్రూ అండి. మీ యాక్చువల్లీ ఫస్ట్ ఆడిషన్ డైరెక్టర్ కూడా మేము ఇచ్చిన ఆప్షన్ కూడా అదే డిస్కషన్లో తెలుగు అమ్మాయిని తీసుకున్నాం. కొన్ని క్యాలిక్యులేషన్స్ ఎందుకో సెట్ అవ్వలేదు. సో ఫైనల్ లాస్ట్ మీకు షూటింగ్ దగ్గర పడుతుందనగా ఇద్దరు ఫ్రేమ్లోకి వచ్చారు. యాక్చువల్లీ ఫస్ట్ తెలుగు అమ్మాయిలనే చూస్ చేసాం, తెలుగు అమ్మాయిలతోనే లైక్ కొన్ని వర్క్ షాప్స్ జరిగినాయి, కానీ ఐ డోంట్ నో ఎక్కడో మిస్ మ్యాచ్ జరిగింది. సో మేము అప్పటికి సంపూర్ణ మేము కూడా అనుకున్నాం తెలుగు అమ్మాయిని పెడదాం భయ్యా, నేటివిటీ ఫీలింగ్ కదా, తెలుగు అమ్మాయిని పెడదాం అనేది 100% ట్రై చేసాం. అది అంటే యాక్చువల్గా ఏదో ఒక డ్రగ్స్ అనో ఏదో వేరు కల్చర్ బ్యాక్గ్రౌండ్లో సినిమాలు తీస్తున్నారు. అలాంటి దానికి ఏ హీరోయిన్ ఉన్నా ఫరక్ పడదు. మన కోర్ ఎమోషన్ ఉన్నప్పుడు మన అమ్మాయిలు ఉంటే అది ఇంకాస్త ఎన్హాన్స్ అవుద్ది. అందుకని అడిగాను. తెలుగు అమ్మాయిలతో చేయడానికి మేము 100% రెడీ, కానీ ఎక్కడో సమ్వాట్ మీటింగ్ వచ్చినప్పుడు ఫైనల్ అయినాక షూటింగ్కి వెళ్ళే ముందు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లైక్ ఏదో డిస్కషన్ వస్తుంది, అది వెళ్ళిపోతుంది. మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సోదరా. ఇప్పుడు మనం ఒక సినిమా చూసుకున్నట్టయితే సినిమా మొత్తం మీద మనకి ఏదో ఒక సీక్వెన్స్ కానీ, ఒక ఎలిమెంట్ కానీ బాగా నచ్చుద్ది సినిమాలో. ఎంత పెద్ద సినిమా అయినా కానీ అబ్బా ఈ సీక్వెన్స్ భలే వచ్చిందని ఒక తృప్తి ఉంటుంది. మన సినిమాలో మీకు ఆ తృప్తినిచ్చిన మూమెంట్ ఎలిమెంట్ ఏంటి? అన్నతోటి నాకు కొన్ని ఒకే మంచం మీద హగ్ చేసుకొని పడుకొని మాట్లాడుకునే సీన్స్ ఉన్నాయి. ఓకే. యాక్చువల్లీ సోదరాది ఇట్స్ ఏ రొమాంటిక్ స్టోరీ. క్యాప్షన్ వచ్చేసి నాట్ రొమాంటిక్ స్టోరీ, రొమాంటిక్. ఆ కోర్ ఎమోషన్ ఉంటుంది అన్నతో అంత దగ్గరగా ఆయన మీద కాలు వేసుకొని పడుకొని చేసుకొని మాట్లాడేది. ఆ సీన్స్ నాకు చాలా బాగా ఇష్టం అన్నట్టు. ఎందుకంటే బేసిక్గా నా లైఫ్లో నేను ఒక్కనే, నో సిబ్లింగ్స్, నో సిస్టర్స్, నో బ్రదర్స్, ఒక్కనే. కాబట్టి నాకు ఫస్ట్ ఫిలింలో సిస్టర్ దొరికినట్టు ఈ ఫిలింలో అన్న ఎమోషన్ దొరికింది. ఎమోషనల్ కూడా బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు. బాగా. అండ్ మీకు నచ్చిన ఎలిమెంట్ తెలుసా సినిమాలో సోదరా? గురువు గారితో నాన్న క్యారెక్టర్, బాబుమోహన్ గారితో. అంటే ఆయన ఒకసారి తింటుంటే గొడవ అవుతుంది, ఆ గొడవలో తిడితే నిజంగా ఒక ఒరిజినల్గా ఒక నాన్న ఉంటే కూడా ఇలాగే రియాక్ట్ అవుతాడు అనిపించింది నాకు. అలా ఆయన తిట్టిన తర్వాత అరుగు బయట పల్టరు అరుగు మీదకి వచ్చి ఏడుస్తుంటాం. ఏడుస్తుంటే అమ్మ వచ్చి మాట్లాడుతుంది, ఫోన్ లేరా అంటే. ఆ సీన్ నాకు బాగా, ఆ రోజు గురుగారు కూడా అదే చెప్పా. అసలు నిజంగా గురుగారు నాకు చాలా అది మీరు తిడితే నిజంగా అలాగే అనిపించింది, ఒక నాన్న ఉంటే కూడా కొడుకుని ఇలాగే తిడతాడు. అది ఒకటి ఆ ఫ్యామిలీ డ్రామా భోంచేసేటప్పుడు జరిగింది, బాగా గుర్తు. అండ్ మీరు నానంటే గుర్తొచ్చింది. యాక్చువల్గా ఒక మనిషి లైఫ్లో కొన్ని బంధాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని బంధాలు యాడ్ అవుతూ ఉంటాయి. బట్ నాన్న లేని లోటు అనేది ఎప్పటికీ, మనం ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ ఆ లోటు అలాగే ఉండిపోతూ ఉంటుంది. మీరు 7వ తరగతి చదువుకున్నప్పుడు మీ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత, ఇంత పేరు వచ్చిన తర్వాత ఎప్పుడైనా నానుంటే బాగుండేది? అది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సార్. అంటే మనకి స్టేజ్ వచ్చినా రాకపోయినా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మామూలు కూలి పని చేసుకునే అతనికి కూడా చిన్నప్పుడు నాన్న అనిపోయినా అయ్యో ఇప్పుడు ఉంటే ఈ 200 రూపాయలతోటైనా మా నాన్నకు క్వార్టర్ కొనుక్కోపోవద్దు కదా అనుకుంటాడు. మనకి ఇంత స్థాయి వచ్చిందని కాదు. ఆ తండ్రి కొడుకుల ఎమోషన్ అనేది ఇంకా భూమి మీద ఉండి అందరికీ వర్తిస్తుంది. అంటే ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళ స్థాయికి ఉంటుంది. రోజు కైకిలు చేసుకునే వాళ్ళు కూడా అనిపిస్తుంది, అరే మా నాన్న ఉంటే తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చేటండి, మా నాన్నకు మంది ఇచ్చేటండి, మా నాన్నకు ఒక మిరపకాయ బజ్జి ఇచ్చేటండి అనుకుంటాడు కదా. అవును.
అంటే మదర్ రోల్ చేశారు కదా ఆవిడ ప్రభావతి గారు. ఆ. ఆవిడ కూడా లైక్ Yeah. ఆమెతో సీన్ లైక్ నాకు చిన్న కొడుకుగా నాకు ఎక్కువ లైక్ అటాచ్మెంట్ ఉంటుంది. అన్నకు ఫాదర్ తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఫిలిం లో. అందుకని ఆయన అక్కడ connect అయ్యారు. సో ఆవిడ కూడా లైక్ రియల్ ఓన్ మదర్ లాగానే బిహేవ్ చేశారు. లైక్ ఆ సెట్ అంతా చాలా బాగా లైక్ ఓన్ ఫ్యామిలీ లాగా తయారైంది. ఈ బాబా భాస్కర్ మాస్టర్ మాత్రం మేనమామ అంటే నిజంగా ఇలాంటి మేడం వ్యక్తి వాడు అలాంటి వ్యక్తి జర్నీలో చాలా చోట్ల టచ్ అవుతుంటాడు. అలాంటి మంచి క్యారెక్టర్ గురుగారు బాగా పండించాడు. నిజంగా మా ఒక మేనమామ లాగానే ఇప్పటికీ అటాచ్మెంట్ ఉంది. అంతకుముందు అమ్మో డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ మాస్టర్ అన్నట్టుండే. దీని తర్వాత బాగా కనెక్ట్ అయ్యింది, మేం కనెక్ట్ అయ్యాం.